రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. హాస్పిటల్ మెయిన్ లక్ష్యం డయాలసిస్ ఒకటి ఉంటుంది, గైనిక్ మేడం ఓపీ ఉంటుంది, పీడియాట్రిక్ ఓపీ ఉంటుంది, ఎన్ఐసి ఉంటుంది, ఆపరేషన్ థియేటర్ ఉంటుంది. లాస్ట్ ఇయర్లో ఎన్ని సర్జరీస్ చేశారు, ఎన్ని డెలివరీస్ అయ్యాయి? ఇయర్లో 202 డెలివరీస్ అయ్యాయి ఈ హాస్పిటల్లో. విమెన్కి సంబంధించి ప్రెగ్నెంట్ పేషెంట్స్కి అంతా ఫ్రీ. ఈ హాస్పిటల్ నిర్మించిన ఆనంద్ గారికి, రవిప్రకాష్ గారికి చాలా ధన్యవాదం. నాలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఇలాంటి సేవలు అందిస్తున్నారంటే చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ 1 ఇయర్లో ఎన్ని సర్జరీస్ చేశారు, ఎంతమంది పేషెంట్స్ వచ్చారు అసలు? మంది పేషెంట్ చూసామండి లాస్ట్ ఇయర్. అలాగే 498 సర్జరీస్ చేసాం. 202 డెలివరీస్, 202 మంది పిల్లల్ని మా హాస్పిటల్ నుంచి ప్రపంచానికి అందించాం. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత ఫ్రీ ఆఫ్ కాస్ట్, దట్ టు లైక్ కార్పొరేట్ ట్రావెల్, రైట్? అట్లీస్ట్ మేము ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్లో చేయగలుగుతున్నాం. దే ఆర్ మూవింగ్ ఇన్ టు ది అదర్ హాస్పిటల్స్ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్ నౌ. కూచిపూడి అనగానే ఒకప్పుడు వరల్డ్ ఫేమస్ అయిన కూచిపూడి డాన్స్ గుర్తొచ్చింది. ఇప్పుడైతే మానవ సేవ గుర్తొస్తుంది. ప్రస్తుతానికైతే మనం కూచిపూడిలోని రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్స్ దగ్గర ఉన్నాము. నియర్లీ 150 విలేజెస్కి ఈ హాస్పిటల్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వైద్యం అందిస్తుంది. రవిప్రకాష్ ఆనంద్ గారు స్టార్ట్ చేసిన ఈ హాస్పిటల్ నియర్లీ వేలాది మందికి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వైద్యం అందిస్తుంది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఉన్నాము. అసలు లోపల ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి ప్రస్తుతం మనతో పాటు అయితే సత్యప్రకాష్ గారు ఉన్నారు. అసలు ఈ హాస్పిటల్లో రావడానికి ప్రాసెస్ ఏంటో ఆయన మాటలో తెలుసుకుందాం. సత్యప్రకాష్ గారు, అసలు లోపలికి వచ్చిన తర్వాత ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ప్రాసెస్ ఏంటి? అసలు ఈ హాస్పిటల్ మెయిన్ లక్ష్యం ఏంటి? రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయం పూర్తి స్థాయిలో పేదవారందరికీ కూడా ఉచిత వైద్యం అందించాలనే ఒక దృఢ సంకల్పంతో సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు కూచిబొట్ల ఆనంద్ గారు దాతల యొక్క సహాయ సహకారాలతో ఒక చదరపు అడుగుకి 3,000 రూపాయల దగ్గర నుంచి పేదవారందరూ కూడా రిక్షా తొక్కే కార్మికుడి దగ్గర నుంచి, చెప్పులు కుట్టునే కార్మికుల దగ్గర నుంచి కోటీశ్వర్ల వరకు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి వంతు సహాయ సహకారాలతోటి మాజీ టీవీ9 CEO రవిప్రకాష్ గారు సహాయ సహకారాలతో కానివ్వండి, చాలా మంది దాతలు దేశ విదేశాల నుంచి అందరూ కూడా ఈ రవిప్రకాష్ సిలికానాంధ్ర సంజీవిని వైద్యాలయానికి సహాయ సహకారాలు అందించడం జరిగింది. పేదవారందరూ కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యం అందాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఓపీ పూర్తిగా ఉచితంగా, మెడిసిన్స్ అన్ని కూడా 50% ఎంఆర్పి మీద ఉన్న దాంట్లో 50%కే అందించాలనే దృఢ సంకల్పంతో కూచిబొట్ల ఆనంద్ గారు ఈ హాస్పిటల్ని నడిపించడం జరుగుతోంది. దీంట్లో ముఖ్యంగా ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారి పర్యవేక్షణలో ఈ రవిప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ మొత్తం కూడా నడిపించడం జరుగుతూ ఉంటుంది. అసలు స్టార్టింగ్ ఫస్ట్ లోపలికి రాగానే ప్రాసెస్ ఏంటి సార్? అసలు పేషెంట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మన హాస్పిటల్లోకి వచ్చి ఓపీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటారండి. పేరు, వాళ్ళ ఊరి పేరు, వాళ్ళ వయసు, వాళ్ళ ఫోన్ నెంబరు మనకి ఇచ్చిన తదుపరి నుంచి కూడా వాళ్ళ రిజిస్ట్రేషన్ మొత్తం అంతా కూడా మన ఇక్కడ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాబ్లం చెప్పిన తర్వాత
ఓపీలోకి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వైట్ సెల్స్ అవి చూసుకున్న తర్వాత వాళ్ళ హైట్ వెయిట్ వాళ్ళ బ్లడ్ టెస్ట్ బీపీ లెవెల్స్ అన్ని చూసుకున్న తర్వాత డయాలసిస్ అంతా కూడా మనకి గైనిక్ మొత్తం అంతా కూడా ఎక్కడికైతే మనం పంపించాలో వాళ్ళని స్లాట్ అవుట్ చేయడం జరుగుతుంది. డైలీ అసలు ఎంతమంది వస్తారమ్మా డైలీ ఓపీ దాన్ని చూడడానికి? 130 మెంబర్స్ అక్కడ డైలీ వస్తారు. అండ్ డైలీ డాక్టర్స్ ఉంటారు కదా, డైలీ మార్నింగ్ ఏ డాక్టర్స్ ఉంటారు? మార్నింగ్ జనరల్ ఫిజిషియన్ ఉంటారు, డెంటల్ ఉంటారు, గైనిక్, జనరల్ సర్జన్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.